నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ జరిపిన భారీ క్షిపణి దాడి అగ్రరాజ్యానికి భిక్షాకిచ్చిందనే చెప్పాలి. 3 F-35 ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయని ఇరాన్ ప్రకటిస్తుంటే ఈ పరిణామాలు ప్రపంచ యుద్ధ భయాలను మరింత పెంచేస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మళ్లీ పోరాట జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇరాన్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రత్యక్ష సైనిక చర్యల రూపాన్ని దాల్చాయి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ విడుదల చేసిన ఒక ప్రకటన అంతర్జాతీయ వేదికపై తీవ్ర సంచలనాన్ని రేపింది. జోర్డాన్లోని అమెరికా ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అత్యంత విధ్వంసకర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో అమెరికా వైమానిక దళానికి అత్యంత కీలకమైన 3 F-35 స్టిల్త్ ఫైటర్ జెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, మరొక 3 జెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ దళాలు అధికారికంగా వెల్లడించారు. ఒక్కో F-35 జెట్ విలువ అత్యంత భారీగా ఉంటుంది. దాదాపు $100 మిలియన్ విలువైన అత్యాధునిక సాంకేతిక సంపద కళ్ల ముందే నాశనమైందని ఇరాన్ IRGC సైన్యం ప్రకటించింది. ఈ క్షిపణి దాడి వెనుక ఒక పెద్ద ప్రతీకార వ్యూహం ఉందని ఇరాన్ స్పష్టం చేస్తుంది. తమ దేశ పరిధిలోని కెష్మా ఐలాండ్పై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడులకు సమాధానంగానే జోర్డాన్ బేస్పై తమ ఏరోస్పేస్ ఫోర్స్ ఈ దాడిని చేపట్టినట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. యుద్ధ విమానాలు నిలిపి ఉంచే ర్యాంపులు, మెయింటెనెన్స్ హ్యాంగర్లే లక్ష్యంగా క్షిపణులు దూసుకు వెళ్లాయని అనేక మంది అమెరికన్ మిలిటరీ అధికారులు, సాంకేతిక సిబ్బంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ గట్టిగా దావా చేస్తుంది. అయితే అమెరికా డిఫెన్స్ సెంట్రల్ కమాండ్, జోర్డాన్ సైనిక దళాలు ఇరాన్ ప్రకటనను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గాలిలోనే ధ్వంసం చేశాయని జోర్డాన్ సైన్యం చెప్తుంటే, తమ F-35 ఫైటర్ జెట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అంతా ఇరాన్ చేస్తున్న ప్రచారమేనని యుఎస్ మిలిటరీ స్పష్టం చేస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగిందనే దానిపై స్వతంత్ర ఆధారాలు తక్షణమే బయటకు రాకపోవడంతో అంతర్జాతీయ మీడియాలో, దౌత్య వర్గాలలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అనూహ్య పరిణామాలు గ్లోబల్ డిప్లొమసీలో కొన్ని కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. నేడు ప్రపంచంలో వివిధ ప్రాంతీయ సంక్షోభాల రూపంలో ఒక రకమైన నియంత్రిత లేదా పరిమిత యుద్ధం అనేది సాధారణ విషయంగా మారిపోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యాలు నేరుగా తలపడకుండా సుదీర్ఘకాలం సాగే ఇలాంటి ప్రాంతీయ పోరాటాల వల్ల ఇతర రష్యా, చైనా వంటి ప్రత్యర్థి దేశాలు వ్యూహాత్మకంగా ప్రయోజనం పొందుతున్నాయా అనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. మిడిల్ ఈస్టులో దశాబ్దాలుగా ఉన్న తన సైనిక రాజకీయ ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇరాన్ వేస్తున్న అనూహ్యమైన క్షిపణి వ్యూహాలు అగ్రరాజ్యం వ్యూహాత్మకంగా భావించే స్థావరాలకు కూడా పెద్ద ముప్పుగా మారుతున్నాయి. జోర్డాన్ వంటి భాగస్వామ్య దేశాల నుంచి అమెరికా బలగాలను మానసికంగా, మిలిటరీ పరంగా ఒత్తిడికి గురిచేసి బయటకు పంపడమే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ప్రపంచ ముడిచమురు సరఫరాను, ఆర్థిక వ్యవస్థలను ఎలాంటి ప్రమాదంలోకి నెడతాయో వేచి చూడాలి. అంతేకాకుండా అంతర్జాతీయ జలాలలో, పరిసర సరిహద్దుల్లో వ్యూహాత్మక స్థావరాలపై జరుగుతున్న ఈ వరుస ప్రతీకార దాడులు గ్లోబల్ సరఫరా వ్యవస్థలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా తమ ఆయుధ సంపత్తిని, స్థావరాలను కాపాడుకోవడానికి ఎటువంటి తదుపరి చర్యలు తీసుకుంటుందో, దౌత్య మార్గాలలో శాంతి ప్రయత్నాలు ముందుకు సాగుతాయో, లేక ఈ ప్రాంతం మరిన్ని భారీ యుద్ధ సమరాలకు వేదికవుతుందో రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.